ఏం జస్ట్ హ్యూమన్ డిపార్ట్మెంట్. నేను చిన్న చిన్న వానకట్టలు వేసాను. సో అన్నీ వచ్చి చూసుకుంటున్నాను. ఇంకుడు గుంటలు అవి కట్టించాము. సో ఈ చెత్త చెదారం వాటితోటి అడ్డుకట్టలు వేసాను. సో వాటర్ వర్షం వచ్చినప్పుడు ఎట్లా ఇదవుతున్నాయి ఏంటి. నేను ఈ రాళ్ళు అవి ఇవి తీసుకొచ్చి వేస్తే ఈ క్రికెట్ ఆడడానికి ఆ పిల్లలన్నీ వాళ్ళకి కావాల్సిన అవి పట్టుకోవడానికి పట్టుకుపోతున్నారు. సో అరే ఇంకా ఓకే మనం ఇంకా అని చెప్పేసి ఏదో ఒక ప్రయత్నంగా చేస్తూ ఉన్నాం. ఎవరు లేరు, ఒక్కనే. తీయరా కొంచెం వీడియో. ఏంటంటే అక్కడ ఇదైపోయి ఆ నుంచి ఇట్లా ఇది వస్తూ ఉంది. ఆడ కట్ అయిపోయి ఈడ ఇది నిండలే ఇంకా ఇది నిండలే ఇంకా అక్కడ అది ఫ్లో అయింది, ఓవర్ఫ్లో అయింది. ఆ నుంచి వాటర్ ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కన్జర్వ్ అవుతూ ఉన్నది. ఇంకా ఇది కాలేదు. ఇది ఓవర్ఫ్లో అయిపోయినాక ఇది నిండిన తర్వాత ఓవర్ఫ్లో అయిన తర్వాత మళ్ళా అగైన్ అట్లా 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 అక్కడికి పోయేసరికి దాదాపు ఒక 20 కట్టలు వేసాను అక్కడికి పోయేసరికి. 20. సో దానివల్ల ఏమైపోయిందంటే ఇక్కడ ఈ కంకర అంతా అక్కడ తేలి అట్లనే ఉండిపోయింది. లేదంటే ఒక పెద్ద ఇదిలాగా అయిపోయి ఇసుక అంతా కొట్టుకుపోయి నేల కోత గురైపోయి ఇది అవుతూ ఉంటుంది. సరే ఇది చిన్న వానకి ఇది అవుతుంది, కానీ మరీ పెద్దగా వస్తే పాపం ఇది ఏం ఆగదు. అట్లయినా మనం ఎంత చేయగలుగుతామో అంత చేయాలనేది ఆలోచన. ఆ మూలకు ఒక ఇంకుడు గుంట కట్టించాము, ఆ మూలకి. దాని తర్వాత అక్కడ ఆ మూలకు ఒక ఇంకుడు గుంట కట్టించాం. అసలు ఇది ఎందుకు వచ్చింది కట్టియాలన్న ఆలోచన అంటే, అంతకుముందు అటువైపు ఏనరాళ్ళతోటి ఉంటుండే. ఏనరాళ్ళతోటి కాలువ ఉంటుండే. సో ఏమైపోయింది, మన మోరి ఉన్న ప్లేస్లో డ్రైనేజ్ ప్లేస్లో ఏనరాయి ఉండే. సో అప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి పోయే లోపల వాటర్ అనేది కన్జర్వ్ అయ్యేది. సో ఇప్పుడు అభివృద్ధి పేరుతోటి ఒక 35 లక్షల రూపాయలు కట్టి మనం ఈ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించుకొని ఇది చేయడం వల్ల ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ భూమిలో కన్జర్వ్ అయ్యే పరిస్థితి లేదు. సో దాంతో ఇక అక్కడ మీరు చూసినట్లయితే మొత్తం నేలంతా కోతకు గురి అయిపోయింది. కోతకు గురి అయిపోయి మొత్తం వాటర్ అంతా పోతా ఉన్నది, కన్జర్వ్ కావట్లేదు. అట్లా చాలా సమస్యలు. దాంతో ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే ఈ కట్టల ఆలోచన వచ్చింది. ఈ కట్టలు వచ్చేసి ఉన్నటువంటి మట్టిని తీసి ఆ కట్ట రూపకం చేసి అక్కడ ఉన్న చెత్త చెదారాన్ని అంతా తీసుకొచ్చేసి దాన్ని అట్లా పెట్టేసేసి ఇది చేయడం జరిగింది. ట్రీ గార్డ్స్ వాటిని ఏర్పాటు చేసుకోవడం, చెట్లకు పాటలు తీసుకోవడం, చెట్లకు నీళ్ళు తీసుకోవడం. ఏంటంటే మనం ఎక్సర్సైజ్ సపరేట్గా చేయాల్సిన పని లేదు. ఈ పని అంతా మనం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, ప్రకృతి కూడా మంచిగా ఉంటుంది. సో ప్రకృతి మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా మంచిగా ఉంటాం. ఈ ఆలోచనతోటి ఇది చేసుకుంటా వస్తాం. చాలా మంచి ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ అండి మీకు కూడా. చిన్న రాయి తీసుకొని గాడైనా జరా రాయి తీసుకొని ఆడ పొక్కబడ్డది. రాయి తీసుకొని గీడ ఉన్న రాళ్ళు, పెద్ద రాయి ఏదన్నా ఒకటి గీడ ఉన్నాయి చూడు రాళ్ళు. ఈ రాళ్ళని అక్కడ గుంట పడ్డది చూడనా, ఇగో ఈయన చిన్న గుంట నీ కాలు పక్క మీద దాంట్లోనా రాళ్ళు. మళ్ళీ అది బరువు పోద్దేమో. ఈ చిన్న రాళ్ళు తీసి దీని మీద చిన్న చిన్న రాళ్ళని, ఎందుకంటే గాలి వస్తే కొట్టుకొని పోతుందేమో. బస్ థ్యాంక్ యూ నాన్న. వావ్ 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 చూడండి అసలు ఆ డ్రైనేజ్లో నీకు అసలు ఎంత వాటర్ పోతున్నదో. సరే నేను ఎంత సేవ్ చేయగలుగుతా ఏందనేది సమస్య కాదు, కానీ ఎంత వీలైతే అంత ఇక.
అసలు మనం చదువుకోవాల్సింది ఇందుకే. అసలు మనం చదువు కావాల్సింది ఈ చదువులో ఉండేటటువంటి ఈ వాటర్ సేవ్ కానీ, ఎర్త్ కానీ, ఈ ప్రకృతిని ఇదంతా మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కోసమే మనం విజ్ఞానం అవసరం. దురదృష్టం ఏంటంటే చదువు కేవలం ఉద్యోగం, ఉద్యోగం కేవలం డబ్బు, డబ్బు కేవలం సుఖం. ఆ సుఖం కోసమే సకల వాటన్నిటిని మనం నాశనం చేసుకుంటూ కూర్చుంటా ఉన్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ట్రాక్ కూడా ఇప్పుడు వాళ్ళు మట్టి పోస్తారు కదా, ఇది వరద వచ్చి వచ్చి ఏమైందంటే ఆడ కట్ అయిపోతుంది. నీళ్ళు పోతున్నాయి. యాక్చువల్గా ఈ డ్రైనేజ్ కట్టేటప్పుడు కూడా సిస్టమ్ ఏంది, వాళ్ళు చెప్పిన సిస్టమ్ ఏంటంటే మధ్య మధ్యన వాటర్ ఇంకడానికి హోల్స్ పెడతామని చెప్పేసి అని అన్నారు. కానీ అది వాళ్ళు అది చేయలేదు. కోసం ఇది చేసేసారు. దాంతో ఇప్పుడు ఏమైపోతుంది, దాని స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఆడికి నేను ఆ బండరాళ్ళు ఉన్నాయి కదా, ఎక్కడి నుంచో పట్టుకొచ్చిన, వేరే దగ్గర అది బండలు కట్ చేసి పెట్టినాయి, అవి తీసుకొచ్చేసి ఆడేసిన నేను. ఏం సంగతి, కూలికి పోయిస్తున్నావు అయింది ఏడా? ఆహా,